వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకొని వాటిని వలిచి ఉడకబెట్టానండి. 2 విజిల్స్ వచ్చేటి వరకు కుక్కర్లో ఉడకబెట్టానండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక గరిట ఆయిల్ వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసానండి. రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 2 మిర్చి తీసుకొని కొంచెం పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎర్రగా వేయించుకున్నానండి. 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అవి కూడా ఇప్పుడు దీనిలో వేసేస్తాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి. స్టవ్ కూడా కొంచెం సేపు పెంచుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ మసాలా వేస్తున్నానండి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కలిపిన మసాలా పేస్ట్ అండి ఇది. ఇప్పుడు అంతా కలిసేలా మిక్స్ చేసి ఈ టమాటాలు అంతా మగ్గే వరకు మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామండి. అప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు అంతా చక్కగా మగ్గిపోతాయండి. ఈ మసాలా కూడా ఈ ముక్కలకి అన్నిటికి పట్టి చాలా బాగుంటుందండి. ఆనియన్, టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలని వేస్తున్నానండి. వీటిని కూడా అంతా మిక్స్ చేసుకుందామండి. ఈ టమాటా ఫ్లేవర్ అంతా, మసాలా ఫ్లేవర్ అంతా చిక్కుడుకాయకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసానండి. ఈ వాటర్ అంతా మగ్గేదాకా దగ్గర పడిద్దామండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేద్దామండి. అబ్బా, ఇప్పటికే స్మెల్ గుమగుమలాడుతుందండి.
ఇంకా తినడమే ఆలస్యం అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. చూసేయండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.